సో అంజు గారు ఫస్ట్ ఐటమ్ చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా రుచిగా చేశారు. మరి ఇప్పుడు సెకండ్ ఏ ఐటమ్ చేస్తున్నారు? ఆ కాకరకాయ తీపి కూర. ఏ కాకరకాయ? ఆ కాకరకాయ పేరే ఆ కాకరకాయ. ఓకే, నాకు కాకరకాయ అంతగా తెలియదు, ఎందుకంటే కాకరకాయ ఎప్పుడు అంత టేస్ట్ చేయను కాబట్టి. ఆ కాకరకాయ తీపి కూర చాలా వెరైటీగా ఉంది పేరు. సో ఆ కాకరకాయల సంగతి ఏంటో తెలుసుకోవాలి. ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. తప్పకుండా. మినప్పప్పు, బెల్లం, చింతపండు రసం, ఆవాలు, జీలకర్ర, హింగువ, ఉప్పు, పసుపు, బియ్యపిండి. ఏం చేయాలి ఫస్ట్? ఇది కూడా సిమ్లోనే పెట్టుకోవాలి మనం. ఓకే, ఫస్ట్ మనం యాజ్ యూజువల్ ఓకే ముందు మనం 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం హీట్ అవ్వాలి. కొంచెం ఆవాలు. ఓకే, ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం హింగువ. ఓకే, అని ఒకేసారి వేసుకోవచ్చు మనం. కొంచెం రెడిష్ అయిన తర్వాత అదే చెప్పబోతున్నా, మీరు అదే అన్నారు. సో అది కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం బెల్లం మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం పోపు వేసేసిన తర్వాత ఇమీడియట్గా మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. తీపి కూర కాబట్టి బెల్లం కంపల్సరీ. దాంతోపాటే మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు రసం, చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఓకే, బెల్లం చింతపండు రసం వేసేసుకున్నాం కదా. వేసేసుకున్నాం. ఓకే, టేస్ట్ కోసం కొంచెం చింతపండు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అవునా? మీరు ట్రై చేయాల్సిందే డెఫినెట్గా. ఇంకొంచెం కావాలంటే మనం వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ ఏమంటారా? బియ్యం పిండి ఓకే, ఇది వాడుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది మనకు అంతా ఉడికిన తర్వాత వేసుకోవాలా? అవును. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఉప్పు. అంటే బాయిల్ చేసేటప్పుడు మనం ఉప్పు ఏం వేసుకోము కదా, ఓన్లీ చింతపండు మాత్రం వేసుకుంటాం. సో ఇది మనం బియ్యం పిండి వేసిన తర్వాత ఒక 1 మినిట్ పెడితే రెడీ అయిపోయినట్టే మన కర్రీ. ఓహో, ఆ కాకరకాయ తీపి కూర రెడీ అయిపోతూ ఉందన్నమాట. ఇంకొక నిమిషం వెయిట్ చేయాలి మనం. ఇది ఆ కాకరకాయ పుల్కాలతో తింటే బాగుంటుంది. ఓకే, పుల్కాతో బాగుంటుంది. సో కొంచెం గ్రేవీ కూడా ఉంది కాబట్టి రైస్తో కూడా తినచ్చు. మీరు చేసిన 2 ఐటమ్స్ దేంతో తిన్నా టేస్టీగా ఉంటుంది. ఇది సంథింగ్ డిఫరెంట్గా కూడా ఉంది. బికాజ్ జనరల్గా తీయగా చేసుకోరు కదా, కాకరకాయ చేసుకుంటారు, కానీ ఇలా చేయడం కొంచెం బాగుంది. బికాస్ పులుపు టేస్ట్ ఉంటుంది, తీపి టేస్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు తినాలంటే నేను భయం వేస్తుంది. అవి చూడడానికి డిఫరెంట్గా ఉంది కదా. ఫస్ట్ మీరు టేస్ట్ చేస్తారా? షూర్. ఓకే, అంటే నేను చేసింది నేనే టేస్ట్ చేయనా? ఫస్ట్ మీరే చేయాలి. ఇద్దరు చేద్దాం. ఓకే ఓకే, మన కర్రీ రెడీ. వావ్. సో ఇప్పుడు మేము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. బౌల్లో షిఫ్ట్ చేద్దాం. ఈ కూర డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీకు నచ్చుతుంది కాబట్టి ఆబ్వియస్గా నాకు నచ్చుతుంది. బికాస్ నా టేస్ట్ మీ టేస్ట్ కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా, అందుకని. నాకు కాకరకాయ అన్న ఆ కాకరకాయ అన్న చాలా ఇష్టం. అవునా? ఓకే, సో అయితే ఈరోజు అందుకే ఈ ఐటమ్ ప్రిపేర్ చేశారనమాట. ఈ ఆ కాకరకాయ ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, అయితే మీతో నార్త్ ఇండియన్ డిషెస్ కూడా నెక్స్ట్ టైం చేయించుకోవాలి తప్పకుండా. సో గార్నిషింగ్కి మనం కొత్తిమీర కొంచెం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బికాస్ ఫినిషింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. చాలా చాలా బాగుంది కదా. నాకు నచ్చింది. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. మొత్తం డైరెక్ట్గా ఇలానే తినొచ్చేమో దీన్ని. రైస్ రోటీ ఏం అవసరం లేదు దీనికి అసలు. మన ఇద్దరిని వదిలేస్తే ఎపిసోడ్ అయిపోతుంది, తినేయచ్చు. సో చూసారు కదండి, ఆ కాకరకాయ తీపి కూర సూపర్గా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు అందరూ డెఫినెట్గా చేసుకొని తీరాల్సిందే. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ఆ కాకరకాయ తీపి కూరకు కావాల్సిన పదార్థాలు: నూనె, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఉప్పు, చింతపండు రసం, మినపప్పు, బెల్లం, బియ్యపిండి. తయారు చేసే విధానం: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, మినపప్పు వేసి వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత, అది ఉడికిన తర్వాత ఆ కాకరకాయ ముక్కలు వేసి
కొద్దిగా నీళ్లు పోసి మరి కాసేపు ఉడికించాలి. తర్వాత పసుపు, 2 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం బియ్యపిండి వేసి 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆ కాకరకాయ తీపి కూర రెడీ. సో అంజు గారు, నిజంగా ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి 2 డిషెస్ కూడా నేర్చుకున్నా ఈరోజు నేను. అండ్ మీకోసం నేను ఈరోజు నుంచి ముద్దు బిడ్డ సీరియల్ చూడాలనుకుంటున్నా. దాంట్లో మీరు ఎలా ఉంటారో చూడాలని నాకు, బికాస్ నేను ఈరోజు నుంచి మీకు మంచి ఫ్యాన్ కూడా అయిపోయాను. సో యూఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ యువర్ ఒపీనియన్? నా ఒపీనియన్, ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. మీ ఇంటి వంట ప్రోగ్రామ్కి నన్ను పిలిపించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, అంజు గారు తయారు చేసిన మంచి 2 రుచికరమైన వంటకాలు. రేపటి ఎక్సో మీ ఇంటి వంటలో మరో 2 రుచికరమైన వంటకాల్ని పరిచయం చేయడానికి మీ ముందుంటుంది మీ ఇంటి వంట. అంతలో టేక్ కేర్, బై.